మన నరసరావుపేట నియోజకవర్గం రొంపిచెర్ల మండలం మాచవరం గ్రామంలో మరి ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాలు నిండిన సందర్భంగా మనం ఈరోజు ఈ గ్రామంలో జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది. మాచవరం గ్రామం అంటే కమ్యూనిస్ట్ పార్టీలకి ఎంతో అభిమానం. ఎందుకంటే మాచవరం గ్రామంలో ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం చేసినటువంటి మన కొరిటాల రత్తయ్య గారు ఈ గ్రామంలో అనేక మంది పెద్దలు తెలుసు. ఈ గ్రామంలోనే ఆయన కొన్నాళ్ళ పాటు మరి అజ్ఞాతవాసాన్ని ఇక్కడ ఉండి గడిపినటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు పల్లె మొత్తం కూడా కమ్యూనిస్ట్ పార్టీకి అండగా ఉండి మరి ఆ రోజు వారిని రక్షించినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు మన పోపూరు బ్రహ్మానందం గారు కానీ, అదేవిధంగా సిహెచ్ఎల్ కాంతారావు గారు కానీ, అదేవిధంగా ఈ పక్కనే ఉన్నటువంటి మన అనిరెడ్డి గారు కానీ, వెంకటప్పయ్య గారు కానీ, మన పులిచెర్ల వెంకటరెడ్డి కానీ అనేక మంది ఈ గ్రామంలో అప్పుడు మన ఆనందరావు గారు కానీ, అదే ఇప్పుడున్నటువంటి మన వెంకటేశ్వర రెడ్డి గారు, అబ్రం గారు, బాబు గారు, ఇంకానే మన సిట్యాల శ్రీనివాసరెడ్డి గారు, మన నందిగామ మన అంజయ్య గారు, వీళ్ళందరూ కూడా మన పార్టీ ఆఫీస్కి వస్తూ ఉంటున్నటువంటి పరిస్థితి. అనేక సందర్భాల్లో ఈ గ్రామంలో అనేక అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ తరఫు నుండి కూడా మన అంజిరెడ్డి, మన అబ్రం గారు కూడా అనేక సందర్భాల్లో ఈ బ్రిడ్జి కావాలని, అనేక పెన్షన్లు కావాలని చెప్పి, అదేవిధంగా ఇళ్ల స్థలాలు కావాలని చెప్పి అనేక అర్జీలు పెట్టించినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మన గ్రామంలో ఉన్నటువంటి పేదలకి 3 సెంట్లు స్థలాలు ఇవ్వాలని చెప్పి అనేక అర్జీలు పెట్టించాం. అదేవిధంగా పెండింగ్లు ఉన్నటువంటి ఏదైతే వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పెన్షన్లు ఉన్నాయో ఆ పెన్షన్లను కూడా మంజూరు చేయాలని చెప్పి, పేదలకి మెరుగైనటువంటి వైద్యం కావాలని చెప్పి, హాస్పిటల్లో మందులు కావాలని చెప్పి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి యూరియా కట్టలు సరిగా సక్రమంగా అందించాలని చెప్పి మన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ 4-3 కలిసి అనేక మంది మన వాళ్ళందరూ కూడా నీళ్లు రానప్పుడు నాగార్జున సాగర్ నీళ్లు కావాలని చెప్పి ధర్నాలకు వచ్చి ఆ కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి కానీ, ఆర్టీఓ ఆఫీస్ దగ్గర కానీ అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి చరిత్ర మన మాచవరం గ్రామానికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.